వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. హైదరాబాద్ చరిత్రను తెలియజేసే చిహ్నం చార్మినార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ చార్మినార్లోని మినార్ పెచ్చులు ఊడిపడటం ఆందోళన కలిగిస్తుంది. ఈ చారిత్రక కట్టడం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంటోంది. బహుశా ఈ కట్టడం గురించి భవిష్యత్ తరాలు వారు నేరుగా చూసే అవకాశం ఉండకపోవచ్చు. అసలు ఈ చార్మినార్ కట్టడం ఈ దుస్థితికి రావడానికి గల కారణాలేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. చాలా మందికి హైదరాబాద్ అంటే చార్మినారే గుర్తుకొస్తుంది. 4 మినార్లు నైజాం శైలిలోని శిల్పకళతో నిండి ఉన్న ఈ స్మారక స్థలాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. అలా ఎంతో గౌరవంగా నిలవాల్సిన చార్మినార్లో ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంటోంది. చార్మినార్ మినార్లు పెచ్చులు ఊడిపడటం, అంతర్భాగాల గోడలపై రంగులు ఒలుస్తూ ఉండటం, పగుళ్లు ఏర్పడటం లాంటివి కలవరపెడుతున్నాయి. ఇక నిన్నటికి నిన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ఉన్న వైపు మినార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో అక్కడున్న పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. గతంలోనూ ఇదే విధంగా చిన్న చిన్న ముసురు వానలకే మినార్ పైభాగాలు ఊడిపడిన ఘటనలు చాలానే ఉన్నాయి. 2019 మే నెలలో ఓ రాత్రి చార్మినార్ ఒక మినార్ పైనుంచి పెద్ద పెచ్చు ఊడిపడింది. అదృష్టవశాత్తు అక్కడ ఎవరూ లేకపోవటం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఇది కేవలం బయట వైపు మాత్రమే కాకుండా చార్మినార్ లోపలి గోడలపైన, మెట్ల పైభాగాల్లో, ఆర్చ్ల చుట్టూ కూడా పగుళ్ళు, రంగు ఊలిపోవడం వంటివి జరుగుతున్నాయి. అయితే ఈ విషయంపై ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిశితంగా పరిశీలన మొదలుపెట్టింది. ఇక ఈ పరిశీలన తర్వాత విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఆకస్మిక వర్షాలు, అధిక తేమ, వేడి ఇవన్నీ చార్మినార్ నిర్మాణ భద్రతను ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. చార్మినార్ లాంటి పాత నిర్మాణాలు అప్పట్లో ఉపయోగించే ప్లాస్టర్ పదార్థాలతో తయారవడం వల్ల అవి తేమను త్వరగా ఇముడ్చుకుంటున్నాయని, దీనివల్లే మినార్ల పై పెచ్చులు ఊడిపడటానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చార్మినార్ విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు వందలాది మంది పర్యాటకులు చార్మినార్కి వస్తూ ఉంటారు. వారిలో కొందరు గోడలపై చెక్కటం, మరికొందరు చేతులు పెట్టి వీడియోలు తీయటం వంటి చర్యలతో నిర్మాణంపై ప్రభావం పడుతోంది. లోపలికి వెళ్లే మెట్ల గోడలపై పెయింట్లు ఊలిపోవడం కూడా ఈ కారణాల వల్లనే జరుగుతుంది. అధికార యంత్రాంగం ఒకవైపు ప్రతిష్ట కోసం దీన్ని మెరుగుపరిచే పనిలో ఉండగా, మరోవైపు చార్మినార్ అసలు నిర్మాణం రోజు రోజుకు బలహీనమవుతోంది. ఇక ఇలాంటి సందర్భాల్లో ఏఎస్ఐ తరచూ మరమ్మతులు చేస్తోంది. కానీ ఈ మరమ్మతులు సమస్య వచ్చినప్పుడు మాత్రమే చేస్తోంది. ఇది దీర్ఘకాలిక పరిష్కారం మాత్రం కాదని స్పష్టమవుతోంది. ఇక ఇటువంటి సమయంలోనే ప్రభుత్వం ప్రతి మినార్ గోడలపై ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి. తేమ నియంత్రణ కోసం ప్రత్యేక పరిధిలో పర్యావరణ నియంత్రణ చర్యలు తీసుకోవాలి. అంతేకాక చుట్టుపక్కల ట్రాఫిక్, కాలుష్య నియంత్రణ కూడా అవసరం. ఇక చార్మినార్ అంటే కేవలం కాంక్రీట్ కట్టడం మాత్రమే కాదు, అది హైదరాబాద్ నగరాన్ని ప్రతిబింబించే ఒక చిహ్నం. అలాంటి చారిత్రక స్థలం కోసం ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించాలి. గోడల్ని తాకకుండా, వాటిపై రాతలు రాయకుండా, చుట్టూ చెత్త వేయకుండా కొన్ని రకాల నియమాలను అమలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా చార్మినార్ సంరక్షణలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజా భాగస్వామ్యం కూడా ఉండాలి. చార్మినార్ కట్టడం నిలబడాలంటే ఇప్పుడు తీసుకునే చర్యలే భవిష్యత్తులో దీన్ని బలంగా నిలబెడుతుంది. మనం చూసే ఆ చార్మినార్ మరో శతాబ్దం పాటు నిలిచే బాధ్యత వహించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.